భజగోవిందం 12వ శ్లోకము. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుస్తదపి న ముంచత్యాసా వాయుః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుస్తదపి న ముంచత్యాసా వాయుః. భావం: పగలు రాత్రి, ఉదయం సాయంత్రం, శిశిరం వసంతం ఇవన్నీ అదే పనిగా తిరుగుతూ ఉంటాయి. కాలం ఆడుకుంటోంది, ఆయుష్ కారిపోతోంది. అయినా మనిషిలో ఆశలు గాలుల్లా వీస్తూనే ఉన్నాయి. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు, ఓ మందమతి గోవిందుని సేవించు. వివరణ: కాలంలో మనం నడక సాగిస్తున్న కాల రూప సుడిగుండంలో రాత్రింబవళ్ళు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు వస్తూ పోతూ ఉంటాయి. కాలం నాట్యం చేస్తూ ఉంది. కాలనర్తకి నాట్య విన్యాసాలను చూస్తూ మనం కాలగర్భంలో కలిసిపోతున్నాం. కాల క్రీడలో బ్రతుకు అంతరిస్తూ ఉంది. వల్లకాటికి ప్రయాణం సిద్ధమవుతుంది. జీవిత నాటకం సమాప్తమవుతుంది. సంసార బంధాలు నిర్దాక్షిణ్యంగా ఖండింపబడతాయి. మమతలన్నీ కాలరాయబడతాయి. నిర్మించుకున్న అనురాగ భవంతులు పేకమేడలై కూలిపోతాయి. కాలం ముందుకు సాగుతూ ఉండే మృత్యువనే గాలం మనిషిపై వేలాడుతూ బ్రతుకును కవలించేందుకు సిద్ధంగా ఉంటుంది. మనలో కదిలే ప్రతి శ్వాస మనల్ని శ్మశానం వైపు నడిపిస్తూ ఉంటుంది. ఇటువంటి దుర్భర పరిస్థితులలో కూడా మనిషి ఆశకు దూరం కాలేకపోవటం ఆశ్చర్యం. ప్రపంచంలోని వస్తువులు, విషయాలు సుఖహేతువులని భావించడం చేత వాటిని ఆశించడం జరుగుతూ ఉంది. వాస్తవానికి అనిత్యమైన వస్తువులు ముఖహేతువులు కావు. ప్రశస్తమైన బ్రతుకును సమర్పించి పొందదగినవి కావు. ఆశ పెనుగాలి వంటిది. ఆశాగాలి హోరున వీచేటప్పుడు మనిషి మనసు ఆలోచనాశక్తిని కోల్పోతుంది. వివేకం కనుమరుగవుతుంది. ఆశాపాశానికి అంతం లేదు. అదొక భయంకరమైన వ్యాధి. ఆశకు దాసుడైన వ్యక్తి ఎంత గొప్పవాడైనా పతనం కాక తప్పదు. ఆశావలయంలో చిక్కుకొని ఆత్మానందానికి దూరం కాకూడదు. ఆశ అనేది జీవుడికి దేవుడికి మధ్య అడ్డుగోడలాగా నిలుస్తుంది. వివేక వైరాగ్యాదుల ద్వారా ఆశను